ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కపని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. నేను చాలా కష్టపడి ఎక్స్పెరిమెంట్ చేసి ఎటువంటి మ్యాజిక్ డ్రింక్ తయారు చేశానంటే ఇది తాగినందువలన మీ అందరి పవర్స్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. మీరు ఇది తాగిన వెంటనే మీలో ఉన్న చేంజెస్ ని మీరు కనుక్కుంటారు. మేడం కానుంగో, విత్ యువర్ పర్మిషన్ లెట్స్ హావ్ ఎ ట్రయల్ ఆఫ్ మ్యాజికల్ డ్రింక్. పర్మిషన్ గ్రాంటెడ్ మిస్టర్ మెగ్డీషియన్. మిస్టర్ ఈగల్ మ్యాన్, ఈ డ్రింక్ ని వాళ్ళకి ఇస్తారా? ఇక్కడ ఏం జరుగుతుంది? నా శక్తి. ఎవరో నా పవర్స్ అన్ని లోపల నుంచి లాక్కున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎవరైనా కాపాడండి. మీరు అనుకున్నది సరే మేడం కానన్గో. మీ అందరి మ్యాజికల్ పవర్స్ కూడా నేను ఈ జార్ లో కలెక్ట్ చేస్తున్నాను. కొంచెం సేపట్లో మీరందరూ పవర్లెస్ గా మారిపోతారు. రుద్రా, మిస్టర్ మెగ్డీషియన్, మీరేం చేస్తున్నారు? రుద్ర, నువ్వు కొంచెం సమయం దాటి వచ్చావు. నా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. మిస్టర్ మెగ్డీషియన్, మీరు టీచర్స్ ని ఏం చేశారు? అరే పెద్దగా ఏమీ లేదు. వీళ్ళందరి పవర్స్ కూడా నా మ్యాజికల్ జార్ లో నేను ఎక్కించుకున్నాను. ఇంక మీదట నేనే ఈ స్కూల్ కొత్త ప్రిన్సిపల్. తర్వాత నేను మట్టికి మారలేదు, నాతో పాటు కలిసి ఈ స్కూల్ యజమాని కూడా మారాడు. ఆయనకి ఈ పాత టీచర్స్ అందరూ నచ్చలేదు. అందువలన వీళ్ళకి టాటా బాయ్ బాయ్ చెప్పే ముందర ఆయన వీళ్ళ పవర్స్ ని తీసుకున్నాడు. స్కూల్ కి న్యూ ఓనరా? ఎవరది? నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి, నేను షాకాల్. హలో రుద్ర, ఈ రోజు నుంచి ఈ స్కూల్ కి కొత్త ఓనర్ని నేనే. చూడండి, ఈ అడ్వాన్స్డ్ మ్యాజిక్ స్కూల్ చాలా పాత పడిపోయింది. ఇవాళ నుంచి నేను దీనికి ఒక కొత్త పేరు ఇవ్వబోతున్నాను, సూపర్ అడ్వాన్స్డ్ మ్యాజిక్ స్కూల్. ఇక్కడ చదువులన్నీ సరిగ్గా నేను చెప్పినట్టే జరుగుతాయి. ఇక్కడున్న పాత టీచర్స్ ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే నేను కొత్త టీచర్స్ ని ఇక్కడికి రప్పించబోతున్నాను. నాకు ఇలాంటి పాత టీచర్స్ అవసరం లేదు. ఆ తర్వాత నీ అవసరం కూడా లేదు. ఈగల్ మ్యాన్, రుద్రాకి ఆ మ్యాజికల్ డ్రింక్ ఇవ్వు. అద్భుతం, అత్యద్భుతం, చాలా బాగుంది. రుద్ర, నువ్వు ఈ డ్రింక్ ని తాగిన వెంటనే నీ పవర్స్ అన్ని బయటికి వచ్చేస్తాయి. నీ పవర్స్ అన్ని ఆ మ్యాజికల్ చైర్స్ లో ఖైదు అయిపోతాయి. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇప్పుడు చెప్పు చూద్దాం, రుద్ర వయసుని బట్టి మ్యాజిక్ ని పెట్టి అంచనా వెయ్యకండి అని.
లేదు. రుద్ర రుద్ర, నువ్వు నాతో ఇలా ఫైట్ చేస్తూ ఉన్నావంటే నీ టీచర్స్ ని ఎప్పుడు కాపాడుతావు రుద్ర? రుద్ర, ఇప్పుడు నువ్వు ఏవి చెయ్యలేవు. అవకాశం ఇప్పుడు నీ చెయ్యి దాటి పోయింది. ఓ పాపం. అరే రే 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 రుద్ర, నీ మ్యాజిక్ ఆ పక్షుల దగ్గర పని చెయ్యవు. అవును, అస్సలు పని చెయ్యవు. ఎందుకంటే ఆ పక్షుల మీద నా మ్యాజిక్ కవచం ఉంది. అవి నా మ్యాజికల్ పవర్. అవి కేవలం నా మాట మాత్రమే వింటాయి. అందుకని నువ్వు కూడా మర్యాదగా నా మాట విని నీ పవర్స్ మొత్తం నాకిచ్చేయి. ఒక చేత్తో పవర్స్ ఇచ్చేసి ఇంకో చేత్తో టీచర్స్ ని తీసుకెళ్ళిపో. అర్థమైందా? అలా చేస్తే అందరూ కూడా తప్పించుకుంటారు. చెప్పో, సమ్మతమేనా? ఛాన్స్ లేదు షకాల్. రుద్ర రుద్ర రుద్ర, నువ్వు చాలా మొండివాడివి. సరే, అయినప్పటికీ నేను నీకు ఇంకో అవకాశం ఇస్తాను, తీసుకో. నీ ప్రయత్నం వల్ల ఆ టీచర్స్ ని కాపాడలేకపోయావు. నీ వల్ల అయితే నీ ఫ్రెండ్స్, స్టూడెంట్స్ ని కాపాడుకో. నీ దృష్టిని కాస్త ఆ స్కూల్ వైపు కూడా మళ్ళించు. ఒకే ఒక్కసారి చూడు రుద్ర, అప్పుడు నీకే ఆ విషయం అర్థమవుతుంది. నో! మైరా, ఇక్కడి నుంచి పారిపో. మైరా, వరుణ్, నీ బెస్ట్ ఫ్రెండ్ రుద్ర ఏడి? స్కూల్ కి ఇంత పెద్ద సమస్య వచ్చింది, కానీ వాడు ఎక్కడా కనిపించడం లేదు. హౌ మీన్! రుద్ర మీ మామకి గుణపాఠం నేర్పియడానికి వెళ్ళాడు. షాకాల్తో కలిసి ఉండి మీ ఇద్దరికి కూడా ఇలాంటి బుద్ధి వచ్చింది. నేను ప్రామిస్ చేస్తున్నా, వాటి గురించి మాకేమీ తెలియదు. పక్షులన్నీ కూడా మా అమ్మతో పాటే వెళ్ళిపోయాయి. ఎందుకు సడన్ గా బర్డ్స్ అంతా ఆగిపోయింది? బర్డ్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాయి అనుకుంటా. రండి ఫ్రెండ్స్, మనం ఇక్కడి నుంచి వెళ్దాం. రుద్రాకి మన సహాయం అవసరమై ఉండొచ్చు. ఫాస్ట్! రుద్ర! అరే, ఏంటిది? రుద్రా, ఎందుకని అందరి ప్రాణాలకి ప్రమాదం తెచ్చి పెడుతున్నావు? పవర్స్ అంటే నీకు ఎందుకని అంత మోహం?
నీ పవర్స్ అంతా నాకిచ్చేసి అందరినీ కాపాడుకో. కమాన్ త్వరగా. మీకు నా పవర్ కావాలి కదా, ఇదిగో తీసుకోండి. రుద్రా, ఆ జారును తిరిగిచ్చే, చెప్పేది విను రుద్రా. ఆ బర్డ్స్ ఇక్కడ ఎక్కడా ఉండే అవకాశం లేదు. నాకు తెలిసి అవి ఏ డైరెక్షన్ లో టీచర్స్ ని తీసుకువెళ్ళాయో వాటి ఐలాండ్ అక్కడే ఉండుంటుంది. పిల్లలందరికీ సారీ, కానీ నేను కూడా హెల్ప్లెస్. మా పవర్ ను కూడా మిస్టర్ మెగ్నీషియన్ దోచుకున్నారు. రుద్ర స్కూల్కే సేవియర్ అని అంటారే, మరి ఎక్కడికెళ్ళాడు? దీనంతటికి కారణం షాకల్ని నాకు తెలుసు. రుద్ర షాకల్ని ఆపాలని ముందే ప్రయత్నించాడు, కానీ షాకల్ తన పక్షిని పంపించి మమ్మల్ని పట్టుకున్నాడు. రుద్ర సేఫ్ గా ఉన్న వరకు మనందరం కూడా సేఫే. పిల్లలు, మనందరం ఓపికతో ఉండాలి. నాకు రుద్ర మీద పూర్తి నమ్మకం ఉంది. వాడు వస్తాడు. రుద్రా, నాకు బాగా తెలుసు నువ్వు ఇక్కడే ఏదో ఒక చోటలో దాక్కున్నావని. బయటికి వచ్చేయ్. ఒకవేళ ఈ గుహలోని ముందు భాగం నేను తెరిచానంటే అప్పుడు వెంటనే ఆ పక్షి లోపలికి వెళ్ళి అందరిని తినేస్తుంది. వాళ్ళని కాపాడాలంటే నీ పవర్స్ అంతా నాకిచ్చేయ్. ఇప్పుడు వాళ్ళని కాపాడడానికి నీ దగ్గర ఎలాంటి ఆప్షన్స్ లేవు. ఇప్పుడిక్కడ ఏం జరిగినా దానికి బాధ్యత నువ్వే అవుతావు రుద్రా. షకాల్, వద్దు షకాల్, అలా చేయకండి, ఆపండి. లేదు షకాల్, ఇక మీ ఆటని ఆపండి. నేను మీకు నా పవర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఆగండి, నేను వాళ్ళని బిజీగా ఉంచుతాను. ఈ మ్యాజికల్ పవర్స్ జార్ని తీసుకువెళ్ళి టీచర్స్ దగ్గరికి ఇవ్వు. షకాల్, నేను వస్తున్నాను. మర్యాదగా నీ పవర్స్ అన్ని నాకు ఇచ్చే రుద్రా. టీచర్స్, ఈ జార్లో మీ అందరి పవర్స్ ఉన్నాయి. మీరందరూ మీ పవర్స్ ని త్వరగా తీసుకొని రుద్రాకి హెల్ప్ చేయండి. షకాల్, తీసుకో లాస్ట్ పవర్.
మైరా, ఈ సమయంలో ఈ పవరు మాకన్నా రుద్రాకే చాలా ఎక్కువ అవసరం అవుతుంది. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేనే షాకాల్. రుద్రా క్యాచ్! ఇప్పుడు అందరి పవర్స్ నీకే. థ్యాంక్ యూ మైరా. షకాల్, నువ్వు నా నుంచి పొందిన పవర్స్ ని ఇప్పుడు తిరిగిచ్చే టైం వచ్చింది. నా పవర్స్ నా బాడీలోకి కొద్దిగా రాగా నా బాడీలో ఉండే టీచర్స్ పవర్స్ అన్ని వాళ్ళ బాడీలోకి మెల్లగా వెళ్ళిపోతుంది. Zibaiska, boom, chick, boom! నన్ను వదిలేయండి. నన్ను వదిలేయండి. వద్దు. నన్ను వదిలేయండి. దయచేసి నన్ను వదిలేయండి. నన్ను వదిలేయండి. నన్ను క్షమించండి. నన్ను వదిలేయండి. నాకు సరైపోయింది. నా పవర్స్ అన్ని తిరిగి వచ్చేసాయి. అవును. వద్దు, నన్ను వదిలేయండి. మీ పవర్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వదిలేయండి. నన్ను క్షమించండి. ఏదో పొరపాటున చేశాను. మిస్టర్ మెగ్నీషియన్, నన్ను కాపాడండి. వీళ్ళ పవర్స్ తిరిగి ఇచ్చే. నన్ను కాపాడు. షాకాల్, ఇప్పుడు స్కూల్లో కొత్త టీచర్స్ని ఎలా చేరుస్తాం మనం? చెప్పండి. దెబ్బ తగిలే చోటే మళ్ళీ కొడుతున్నారే. నువ్వు మామూలు స్థితికి వచ్చేరా. వెళ్ళి నార్మల్ అయిపో. ఇక నేను హిప్నాటిజం చేసినా కూడా ఎలాంటి ఉపయోగం లేదు. నేను ఇక్కడేం చేస్తున్నాను? అది కాకుండా మీరందరూ ఇక్కడికి ఎలా వచ్చారు? అది కాకుండా మనమందరం ఎక్కడున్నా? అలాగా? అయితే షాకాల్ మిమ్మల్ని హిప్నోటైజేషన్ చేసి ఇవన్నీ చేయనిచ్చారా? ప్లాన్ అంతా చక్కగానే వేశాను, కానీ ఎప్పట్లాగే రుద్ర వచ్చి మొత్తం అన్నిటిని పాడు చేశాడు. షాకాల్, మీరు ఒక సామెతని వినే ఉంటారు. మనం ఎంత ప్రయత్నించినా సరే మనకి తగిన ఫలితమే దక్కుతుంది. ఇంకా ఎవరైతే ఒకరికి గొయ్యి తవ్వుతారో అందులో వాళ్ళే పడిపోతారు. ఇప్పుడు చెప్పు, నేనేం చేద్దాం షాకాల్? ఇక చెప్పడానికి ఏముంటుంది? నేను మాంత్రికుడిని, గొప్ప మ్యాజిషియన్ని. నేను షాకాల్. నన్ను చూసి భయపడండి. రుద్ర, దయచేసి నా కోసం నువ్వు ఒకే ఒక్కసారి భయపడి చూపించు ప్లీజ్. షాకాల్, ఇంక నీకు ఎవరు కూడా భయపడరు. ఈ పక్షులు కూడా భయపడవు. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు చెప్పండి. నాకు కూడా ఏమీ తెలియదు షాకాల్. ఇంక ఈ పక్షులకి నేను ఎక్కడ వదలాలనుకుంటే అక్కడ వెళ్ళి వదిలిపెడతాయి. ఇది అసలు కరెక్ట్ కాదు రుద్ర.
షకలీనా హెల్ప్! మీ అన్నయ్యకి వచ్చి హెల్ప్ చేయి. మా అన్నయ్య నాకే ఆపద కలిగించాలనుకుంటున్నాడు. నేను ఎటువంటి హెల్ప్ చేయలేను. సారీ. ఓ, రుద్రా, ఈ షకాల్ ఎలాగైనా మళ్ళీ వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. వద్దు వద్దు వద్దు, వెళ్ళండి ప్లీజ్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.